హాయ్ అండి. ఈరోజు మనం తులసి చెట్టు గురించి తెలుసుకుందాం. అసలు తులసికి మనం ఎందుకు పూజ చేయాలి, తులసి కథ ఏమిటి అనేది తెలుసుకుందాం. మన చుట్టూ ఎన్నో మొక్కలు ఉన్నా కేవలం తులసిని మాత్రం పవిత్రతకు, స్వచ్ఛతకు సంకేతంగా భావిస్తాం. ప్రతినిత్యము పూజిస్తాం. తులసి ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో తులతూగుతుందని అంటారు. ఇంతటి విశిష్టత కలిగిన తులసిని హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ ఆరాధించడం వెనుక ఒక కథ ఉంది. స్కంద, పద్మ, శివపురాణాల ప్రకారం తులసి అసలు పేరు వృంద. ఓ సాధారణ యువతి. కాలనేమి అనే రాక్షసుడి కుమార్తె. ఈవిడ మహావిష్ణు భక్తురాలు. అందానికి అనుకువకి పెట్టింది పేరు. నిత్యం శ్రీమన్నారాయణుడి ఆరాధనలో పరవశించే వృందకు జలంధరుడనే అసురుడితో వివాహమైంది. ఈ జలంధరుడు పరమేశ్వరుడి మూడో కన్ను నుంచి ఉద్భవించిన అగ్నిలోంచి జన్మించాడు. అసురుల గురువైన శుక్రాచార్యుడి వద్ద శిక్షణ తీసుకొని రాక్షసరాజు అయ్యాడు. వృందలోని భక్తి, ఆమె పవిత్రత కారణంగా అతడి శక్తి మరింత పెరిగిందట. ఆ గర్వంతో శివుడిపైన యుద్ధానికి వెళ్ళాడు జలంధరుడు. అది చూసి దేవతలు భయపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. అయితే తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అనే సందిగ్ధంలో పడ్డాడట విష్ణుమూర్తి. చివరకు విష్ణుమూర్తి జలంధరుడి రూపాన్ని దాల్చి వృంద దగ్గరకు వెళ్ళాడు. కాసేపటికి అతడు తన భర్త కాదని ఆమె తెలుసుకుంది. అలా ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడంతో జలంధరుడిలోని శక్తి తగ్గి పరమేశ్వరుడు అతడిని సంహరించాడట. అది తెలిసి వృంద తన జీవితాన్నే ముగించాలనుకున్నప్పుడు విష్ణుమూర్తి ఆ సాధ్విని తులసి అని పిలిచి, భూలోకంలోనే కాకుండా దేవతలు కూడా నిన్ను కొలుస్తారంటూ వరమిచ్చాడట. అలాగే తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని, ఏడాదికోసారి తులసిని వివాహం కూడా చేసుకుంటానని ప్రకటించాడంట. మహిళలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతంగా లక్ష్మీదేవిని ప్రతిరూపంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు. మరో కథ ప్రకారం లక్ష్మీదేవే తులసిగా అవతరించిందని కూడా అంటారు. ఇది మనం నిత్యం పూజించే తులసీమాత కథ. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.